ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నిజంగా ఇది ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. సో చాలా మంది ఇన్వెస్టర్స్, స్పెషల్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ ఈ కేసు ఎక్కువగా ఎదురు చూసేది ఇలాంటి ప్రాబ్లం ఇంట్రాడే ట్రేడర్స్. కొనంగానే ఇమ్మీడియట్ గా స్టాక్స్ కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. లైక్ కొనే ముందు మాత్రం చూసుకుంటూ పేపర్లో నోట్ చేశారంటే ప్రాఫిట్స్ కట్టల్లో కనిపిస్తుంది. కానీ ఒకసారి బై చేసిన తర్వాత మీరు ఎంత ఒక రైట్ అనాలిసిస్ చేస్తున్నారో, ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది అప్పుడు తెలుస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఏదైతే ఫినామినా ఉందో, ఇది అందరికీ 90% ఆఫ్ ది ట్రేడర్స్కి కనపడుతుంది అంటారా? ఆర్ 99% కనపడుతుందా? ఆర్ లేదంటే తెలియని వాళ్ళు సగం నాలెడ్జ్తో ఇలాంటి తప్పులు ఎదురు చేస్తున్నారంటారు? సో బేసికల్గా మనం అంటే ఎనీథింగ్ లెస్ దెన్ 1 year ఈజ్ కాల్డ్ ట్రేడింగ్ మనకు తెలిసిందే. సో ఈ ప్రతి ట్రేడర్స్ కూడా వాళ్ళకున్న ట్రేడింగ్ స్టైల్ని బట్టి, అంటే స్కాల్పర్స్ అయితే ఈ 5 minutes వాటి మీద, లేకపోతే డే ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితేనేమో ½ an hour చార్ట్ మీద, లేకపోతే డెలివరీ బేస్ ట్రేడ్ చేసే వాళ్ళేమో 1 year డైలీ చార్ట్స్ మీద, ఎవరికి తగ్గట్టు ఆ ట్రేడింగ్ స్టైల్ తగ్గట్టు డేటా సై తీసుకుంటాడు, ఎనాలిసిస్ చేస్తాడు. ఈ ఎనాలిసిస్ చేసే ప్రాసెస్లో ఏంటంటే ఎలా ఉంటే పిక్ చేసుకుంటాడు అనేది ఒక స్ట్రాటజీ. కరెక్ట్. కొంతమంది 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్స్ అంటారు, ½ an hour క్యాండిల్ బ్రేక్అవుట్ అంటాడు, డే క్యాండిల్ బ్రేక్అవుట్ అంటాడు, ఎస్టర్డే హై బ్రేక్అవుట్ అంటాడు, లేదా డిఫరెంట్ కాంబినేషన్ ఎస్టర్డే హై ప్లస్ 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్, లేదా 1 week హై ప్లస్ టుడే 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్, ఇలా డిఫరెంట్ కాంబినేషన్ కూడా తీసుకుంటారు. ఎవరికి వాళ్ళు తీసుకుంటా ఉంటారు. బట్ మనకి ఒకరికి వర్కౌట్ అయ్యేది ఇంకొక వర్కౌట్ కాకపోవచ్చు. అందుకని మనకి ఏది వర్కౌట్ అవుతుంది అనేది మనం పేపర్ ట్రేడింగ్ లో అబ్జర్వ్ చేసుకొని, తర్వాత తక్కువ మొత్తంలో డబ్బు పెట్టుకొని టెస్ట్ చేసుకుంటూ బిజినెస్ స్కేల్ అప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మెజారిటీ పీపుల్ ఒక స్టాక్ బాగా పెరుగుతుందన్న నమ్మకంతో కొంటారు. కొన్న 1 or 2 days కాడ నుంచి డెలివరీ బెస్ట్ ఎగ్జాంపుల్ పట్నం స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది, నేను రాకముందేమో ఇలా పైకి వెళ్తుంది, నేను వచ్చానంటే ఇలా కిందకి వెళ్ళిపోతుంది, ఎందుకు డిఫరెన్స్ మాకే జరుగుతుందా లేదా వేరే వాళ్ళకి కూడా ఇలా జరుగుతుందా అనుకుంటారు. బేసికల్ గా మనం ట్రేడింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏం చేసినా సరే బ్యాక్ టెస్టింగ్ చేసేసి కపుల్ ఆఫ్ సినారియోస్ అబ్జర్వ్ చేసి రావడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకని కొన్ని స్ట్రాటజీలు ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది సక్సెస్ కి, కొన్నిటి తక్కువ ఉంటుంది. సపోజ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉన్న సక్సెస్ పర్సెంటేజ్ నేను చెప్తాను కొన్ని ట్రేడ్ సెటప్స్. మేమైతే స్టూడెంట్కి రకరకాల ట్రేడింగ్ స్టైల్స్ మీద మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. లైక్ ఐపీఓ బేస్ బ్రేక్అవుట్స్ కావచ్చు, లేదా ఎపిసోడిక్ పివోట్ బ్రేక్అవుట్ కావచ్చు, లేదా పాకెట్ పివోట్ బ్రేక్అవుట్ కావచ్చు, కన్సాలిడేషన్ బ్రేక్అవుట్, టైట్ ఫ్లాగ్ బ్రేక్అవుట్, లాంగ్ బేస్ బ్రేక్అవుట్, ఇలా డిఫరెంట్ వాటి మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అందులో ఎక్కువ సార్లు మనకు సేఫ్టీ కావాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే అంటే పాకెట్ పివోట్ అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ ఫుట్ ప్రింట్స్ దాచుకోలేడు. ఎవరైనా కౌంటర్లో ఇన్స్టిట్యూషనల్ షాపింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఫుట్ ప్రింట్స్ మనకి వాల్యూమ్ రూపంలో ప్రింట్ అవుతా ఉంటాయి. ఎక్కడైతే బిగ్ వాల్యూమ్ తో ప్రింట్ అవుతుంది అంటే ఇన్స్టిట్యూషన్ కంపల్సరీ ఉన్నారు ఆ ఏరియాలో అంతా. ఓకే, లాస్ట్ 10 days లేదా లాస్ట్ 20 days లో డౌన్ సైడ్ ఉన్నప్పుడు వాల్యూమ్తో పోల్చుకుంటే స్టాక్ అప్ సైడ్ ఉన్నప్పుడు వాల్యూమ్ ఎక్కువ గ్యాదర్ అవుతుంది అనుకోండి, ఆ బిగ్గెస్ట్ వాల్యూమ్ ఉన్న బిడ్ని మనం పాకెట్ పివోట్ అంటాం. పాకెట్ పాకెట్ పివోట్ ప్రింట్ ఉంది అంటే ఇన్స్టిట్యూషనల్ ఆ ఏరియాలో ఉన్నాడు అని. ఉంటే ఏమొద్దంటే మూవ్కి మనకి మోర్ ప్రాబిలిటీ వస్తుంది. ట్రేడింగ్ ఆల్ అబౌట్ ప్రాబిలిటీ. మనం ఆడినప్పుడు అది ప్రాబిలిటీ 100% సక్సెస్ ఉన్న ట్రేడింగ్ స్ట్రాటజీలు ఏమి ఉండవేడా. అందుకని మార్కెట్ కండిషన్ చూసుకుంటూ, అంటే సిచ్యువేషనల్ అవేర్నెస్ చూసుకుంటూ బెస్ట్ పాకెట్ పివోట్ ఉన్న స్టాక్ మనం పట్టుకున్నాం అనుకోండి, ప్రాబిలిటీ ఎక్కువ వద్దు అనమాట. అందుకని మనం ఏంటంటే ఏదైనా స్టాక్ కనుక కన్సాలిడేషన్ కి ముందు పెద్ద వాల్యూమ్ బిడ్స్ తో పెరిగినా, లేదా కన్సాలిడేషన్ అయ్యేటప్పుడు కనుక పెద్ద బిడ్స్ వస్తున్నా సరే మనం ఆ కండిషన్ మనం పాకెట్ పివోట్ అనుకోవచ్చు. సింపుల్ చెప్పంటే లాస్ట్ 10 days లేదా 20 days లో పెద్ద బిడ్ వాల్యూమ్ బిడ్ ఉన్నట్టుని మనం పాకెట్ పివోట్ అంటాం. ట్రేడింగ్ చేయాలని మీరు అనుకుంటే కనుక ఫస్ట్ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఈ పాకెట్ పివోట్ ప్రింట్ అయి ఉండాలి ఆడ, లేకపోతే మనం తీసుకోకూడదు. జస్ట్ ప్యాటర్న్ నుండి వాళ్ళు వస్తారు కొంటారు పైకి పోద్దు అట్లా థింక్ చేయకూడదు. పాకెట్ పివోట్ కనుక ప్రింట్ అయి ఉంటే కనుక వాడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఫర్దర్ కొనే ఛాన్స్ ఎక్కువ ఉందని లెక్క అనమాట. కాబట్టి కన్సాలిడేషన్ లో కానీ బిగ్ బిడ్స్ ఉండాలి, వాల్యూమ్ బిడ్స్. కన్సాలిడేషన్ ముందు ప్రీవియస్ కానీ బిడ్స్ కనుక ఉంటే కనుక ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని బేస్ దగ్గరలో మనం తీసుకుంటున్నాం కాబట్టి, చేజింగ్ చేయట్లేదు కాబట్టి ఫ్లాప్ అయ్యే ఛాన్స్ తక్కువ, అంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బ్రేక్అవుట్ ఆల్రెడీ ఫాస్ట్ గా ఒక 20 days 10 days పోయే వాటిని మనం చేంజ్ చేయకూడదు. ఓకే, బేస్ ఫార్మేషన్ ఉన్నటిని అంటే పాకెట్ పివోట్ ప్రింట్ అయిన వాటిని తీసుకోవటం వల్ల ప్రాబిలిటీ పెంచుకోవచ్చు. అదొక స్ట్రాటజీ. రెండోది లో చీట్ అంటారన్నమాట. లో చీట్ ట్రేడ్ సెటప్ అంటారు. అంటే మార్కెట్ బాగా పెరిగిన తర్వాత కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఫుల్ టైట్గా కన్సాలిడేట్ అవుతుంది విత్ లో వాల్యూమ్ తోటి. అంటే ఇంకా అమ్మే వాళ్ళు లేరు అంటే కొనేవాళ్ళు లేకుండా ఉన్నప్పుడు ఆ స్టేజ్లో ఏమవుతుందంటే లో వాల్యూమ్ ప్రింట్ అవుద్ది, క్యాండిల్ సైజ్ బాగా తగ్గిపోద్ది.
ఈక్వాలైజ్ NR4 అనటం, లేదా మాస్టర్ క్యాండిల్ అయి ఉండొచ్చు. మొత్తానికి టైట్గా నేరో రేంజ్లో ట్రేడ్ నడుతుంటుంది అనమాట ఆఫ్టర్ బిగ్ మూవ్ తర్వాత. దాన్ని లో చీట్ ఏరియా అంటారు అనమాట. అంటే బిఫోర్ బ్రేక్అవుట్ కొంటాం సింపుల్గా. లో చీట్ ట్రేడ్ సెటప్ అంటే బిఫోర్ బ్రేక్అవుటే కొంటాం. మీరు ఎందుకు బ్రేక్అవుట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అంతకుముందు ఆల్రెడీ పెద్ద మూవ్ జరిగింది, ఇప్పుడు మరీ టైట్ కన్సల్టేట్ అవుతుంది. అంటే సెల్లర్స్కి అస్సలు ఇష్టం లేదు, బయర్ కూడా కొనడానికి ఎవరు అమ్మటలేదు కాబట్టి పెంచి కొనాల్సి వచ్చింది బయర్. దాన్ని లో చీట్ అంటాం అనమాట. లో చీట్ ట్రేడ్ సెటప్ అంటాం. అది కూడా బాగుంటుంది. అంటే బిఫోర్ బ్రేక్అవుట్ ఎంటర్ అవటాన్ని లో చీట్ ట్రేడ్ సెటప్ అంటాం. అందుకని యూజువల్గా ఏదైనా స్టాక్ బాగా పెరిగింది అనుకోండి, తర్వాత ఆపుతాడు దాన్ని. బిగ్, స్మాలెస్ట్ మరీ స్మాలెస్ట్ అనమాట. ఇంకా నవ్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు గెట్ బిగ్గర్ వే మూవ్ అనమాట. ఎదురు సైడ్ ఎక్కువ సార్లు అంతమంది వాల్యూమ్ పైకి ఉంది కాబట్టి పైకి పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కంజెషన్ మోడ్ నథింగ్ బట్టి కంజెషన్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. కాకపోతే బ్రేక్అవుట్ కి బిఫోర్ ఉంటుంది దీంట్లో. బ్రేక్అవుట్ అయితే మనం చేంజ్ చేయం. ఎక్కువ సార్లు బ్రేక్అవుట్ ఏమవుతుందంటే అది ఎనఫ్ మూవ్ జరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని బెస్ట్ వే ఏంటంటే లో చీట్ ట్రేడ్ సెటప్ ఎంటర్ ఎట్లా ఉండాలంటే బిఫోర్ బ్రేక్అవుట్ మనం పెద్ద మూవ్ క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఒక్కోసారి డైలీ 5% 10% కూడా వస్తుంది సింగిల్లోనే, ఎందుకంటే బ్రేక్అవుట్ జరుగుతుంది కాబట్టి. అంటే బ్రేక్అవుట్ లోపలే కూర్చొని మన ఆ మూవ్ని ఎంజాయ్ చేయడాన్ని మనం లో చీట్ ట్రేడ్ సెటప్ అంటాం అనమాట. అది బాగుంటుంది. అంటే థర్డ్ వన్ లీస్ట్ రెసిస్టెంట్ ఏరియా బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు తీసుకోవటం. లీస్ట్ రెసిస్టెంట్ ఏరియా అంటే ఎక్కువ సార్లు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, రెసిస్టెంట్ లైన్ని పదే ఢీ కొడతా ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ గ్యాదర్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఇంకా నాకు ఎక్కువ వాల్యూమ్ కావాలి అంటే ఆ ప్లేస్ దాడతాన్ని లీస్ట్ రెసిస్టెంట్ ఏరియాస్ అంటాం అనమాట. అందుకని యూజువల్గా ఒక 4-5 టైమ్స్ డీ కొట్టింది అనుకో సపోర్ట్గా రెసిస్టెంట్ కానీ అది ఈజీగా వీక్ అయిపోతుంటుంది అనమాట. ఆ వీక్ అయ్యే ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆ వైపు పోద్దని బెట్టకేస్తాం మనం. దాన్ని లీస్ట్ రెసిస్టెంట్ ఏరియాస్ అంటారు. అది బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దాకా అది కన్సల్టేషన్ ఉంది కాబట్టి మనకు డామేజ్ పెద్ద జరగదు. అది ట్రేడ్ ఫ్లాప్ అయినా సరే అక్కడే ఉంటుంది కాబట్టి. మొత్తానికి టూ మచ్ మూవ్ అయ్యే వాటిని నువ్వు చేంజ్ చేయకూడదని అర్థం. కరెక్ట్. అందుకని ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసేది టూ మచ్ చేంజింగ్లే. వీళ్ళు తెలియక ఏంటంటే ఇంకా అది కంటిన్యూ అవుద్దేమో అని కొంటారు, అంటే ట్రాప్ అవుతూ ఉంటారు. మీరు డైలీ చార్ట్స్ మనం ఈ కొన్ని స్టాక్స్ మనం చూసాం అనుకో, లైక్ డిమార్ట్ చూసినా, లేకపోతే రైల్వే స్టాక్స్ మనం చూసినా, లేదా డిఫెన్స్ స్టాక్ చూసినా, ఇలా ఫాస్ట్గా 2x 3x వెళ్తాయి అంతే. ఇంకా అయిపోతాయి అక్కడ. ఇంకా అక్కడి నుంచి మొత్తం ట్రాప్ అయిపోతారు. ఎవరు ఎంటర్ అయినా వాళ్ళు ట్రాప్ అయిపోతూ ఉంటారు. ఎందుకు రిటైలర్స్ ఇన్నోసెన్స్ తోటి వాటిని చేంజ్ చేస్తారంటే అది ఆల్రెడీ 100% మోయినప్పుడు చూశారు, 200% మోయినప్పుడు చూశారు, 300% మోయినప్పుడు చూశారు, ఇంకా మోద్దామని చెప్పేసి ఆ 200% కోసం లేట్గా ఎంటర్ అవుతారు. అక్కడ ట్రాప్ అవుతారు. ఇన్స్టిట్యూషన్ రెడీగా ఉంటారు ప్రాఫిట్ బుకింగ్ కి, అంతే. వాళ్ళకి డంప్ చేసి బిన్ చేస్తారు. ఒక్కసారి డంప్ చేసి బిన్ చేశారంటే మళ్ళీ ఆ ప్లేస్ దాటడానికి డెకెట్స్ పడుతుంది, ఇయర్స్ కాదు. ఇట్ టేక్ డెకెట్స్ టైం. అందుకే డోంట్ బి చేజ్ ద స్టాక్స్ అనమాట. అందుకని హై ప్రాబిలిటీ ఉన్న ట్రేడ్ సెటప్స్ ని మనం అడాప్ట్ చేయడం ద్వారా మనకి ప్రాబిలిటీ పెరిగిద్ది అనమాట. సక్సెస్ పర్సెంటేజ్ బాగా పెరిగిద్ది, మనం ట్రాప్ అయ్యే ఛాన్స్ తగ్గిద్ది అనమాట. ఆల్రెడీ లాంగ్ బేస్ లో ఉన్న వాటిలో మనం ట్రాప్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ, ఎందుకంటే అది మూవ్ జరగలేదు ఇంకా. అందుకని ట్రేడ్ ఫ్లాప్ అయినా సరే నువ్వు మేబీ 1 month లేదా 2 months స్టక్ అవుతావు అంతే. బట్ చేంజింగ్ వాటిని ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యి నువ్వు లేట్గా ఎంటర్ అయితే మాత్రం చేంజింగ్ జరుగుతుంటాయి. ఇన్నోసెన్స్ వాళ్ళకి ఏంటంటే ఈ ట్రేడ్ సెటప్స్ గురించి తెలియదు వాళ్ళకి, వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కాదు కదా. అందుకని అది మూవ్ అవుతుంది కాబట్టి ఇంకా మూవ్ అవుతుంది అనుకుంటారు. అందుకని ఎవరైతే హై ప్రాబిలిటీ ఉన్న ట్రేడ్ సెటప్స్ నేర్చుకుంటారో, ప్రాక్టీస్ చేస్తారో, కొన్ని వందల సినారియోలు అబ్జర్వ్ చేస్తారో, వాళ్ళకి ప్రాబిలిటీ అర్థమైంది కాబట్టి వాళ్ళు దాంట్లో చేరతారు, విన్నింగ్ పర్సెంటేజ్ పెంచుకుంటారు అనమాట. అందుకని పర్ఫెక్ట్ లెర్నింగ్ అనేది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ పర్టికులర్ స్పెక్యులేషన్ చేద్దాం అనుకుంటే, స్పెక్యులేషన్ అనేది ఆర్ట్ అండ్ సైన్స్. అది ప్రాక్టీస్ చేస్తే వచ్చింది తప్ప జస్ట్ తెలుసుకుంటే వచ్చేది కాదనమాట. కరెక్ట్. అందుకని మేము ల్యాప్టాప్ల మీద నెలల కొద్దీ ట్రైనింగ్ ఎందుకు ఇస్తాము, ప్రాక్టీస్ చేపిస్తామంటే రీజన్ అదే. మీ కళ్ళు వాటికి ట్రైన్ అవ్వాలి, వాటిని ఐడెంటిఫై చేయాలి మీరు. అది చూస్తే ఇది పల్స్, ఇది ముందు బద్ద గ్యారంటీ అనిపించాలన్నమాట. అందుకని డెలివరీ బేస్డ్ ట్రేడ్ ప్లస్ ఈ సెటప్స్ బాగుంటుంది అనమాట. అందుకని పాకెట్ పివోట్ ట్రేడ్ సెటప్ బాగుంటుంది, లో షీట్ ట్రేడ్ సెటప్ బాగుంటుంది, లీస్ట్ రెసిస్టెంట్ ఏరియా బ్రేక్అవుట్స్ బాగుంటాయి, ఇంకా విసిపి బాగుంటుంది, ఐపీఓ బేస్ బాగుంటుంది. మనకంటూ ఒక స్టైల్ ఉండాలి. నేను ఇది చేస్తే ఆ ట్రేడ్ గ్యారంటీగా వర్కౌట్ అవుద్ది అనేది నీకు రావాలి. అలా రావాలంటే వందల కొద్ది ట్రేడ్ సెటప్స్ ని అబ్జర్వ్ చేయటం, వాటిని మనం లైవ్ లో అబ్జర్వ్ చేయటం, మనం తక్కువ అమౌంట్ తోటి ఎంటర్ అవ్వటం, తర్వాత దాన్ని స్కేల్ అప్ చేయటం, అప్పుడు నీకు డబ్బు బీన్ అవుతుంది. అప్పుడు దాకా బాగా టైం పడుతుంది. అందుకే ట్రేడింగ్ టేక్ టూ మచ్ టైం దాని మీద కమాండ్ అవడానికి. ఇట్ లుక్ లైక్ కార్ డ్రైవింగ్. మనం అనుకున్నంత స్పీడ్ తోటి కంజెషన్ ఏరియాలో డ్రైవ్ చేయలేవు. చేయాలి అంటే నీకు
ముందు నేర్చుకోవాలి, కాన్ఫిడెన్స్ రావాలి, మిడ్ నైట్ ఎవరు లేకుండా చూడాలి, రన్ చేయాలి, తర్వాత నేషనల్ హైవేస్ రన్ చేయాలి, తర్వాత నార్మల్ ట్రాఫిక్ తోలాలి. అప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అది మనకి ఎంత కసి ఉంది అని దాన్ని బట్టేసి, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసాం అని దాన్ని బట్టేసి, ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యింది దాన్ని బట్టి వస్తాయి అనమాట. అందుకని వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కాపీ చేయలేము వీటిని. కరెక్ట్. అందుకే వేరే వాళ్ళ దగ్గర ట్రేడ్ టిప్స్ మీద నువ్వు డిపెండ్ మనీ మేక్ చేయలేవు. అవన్నీ షార్ట్ టర్మ్ టెంపరీ అమౌంట్. నువ్వు పర్ఫెక్షన్ అవ్వాలంటే మాత్రం ప్రాక్టీస్ చేయాల్సిందే. నో అదర్ వే. దర్ ఇస్ నో అదర్ వే. ట్రేడింగ్ అనేది హైలీ స్పెక్యులేటివ్ బిజినెస్. అది ఇట్స్ వెరీ రిస్క్ బిజినెస్. అది నో షార్ట్ కట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.